హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మనతో అభయ్ నవీన్ ఉన్నారు. బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన థర్డ్ కంటెస్టెంట్ అయినా. సో ఈ సీజన్లో జరిగిన విశేషాలు అండ్ ఆయన జర్నీ ఎలా ఉంది, 3 weeks ఆఫ్ జర్నీ ఏంటో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సార్ వెయిట్ తగ్గినట్టున్నారు కొంచెం. కొంచెం దగ్గర. ఎట్లా అనిపించింది అన్న? అంటే బిగ్ బాస్ అనేది జనరల్గా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చాలా మంది వెళ్ళాలనుకుంటారు. మీకు అంటే ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందన్న? అంటే నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది. సో అప్పుడు నా మూవీ రిలీజ్ ఉండే రామన్నయ్యతో. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్దాము అని అనుకున్నాను నేను, ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండే. సో డెఫినెట్లీ ఈ ఇయర్ నన్ను కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద అనుకుని నాకు ఫోన్ చేసి మాట్లాడినారు. ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే డెఫినెట్లీ ఉన్నా, నాకు వెయిట్ చేస్తాను నేను కూడా వద్దామని అనుకుని. సో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఏం జరుగుతుంది అంటే, నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా, సో కన్ఫర్మ్ అని మీరు ఒకలా అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ నేను దాన్ని షెడ్యూల్ పోస్ట్పోన్ చేసుకొని ఇట్లా ప్లాన్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పిన. సో వాళ్ళు వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, షెడ్యూల్ అయిన తర్వాత నా టీంతో కూడా ఒకసారి మాట్లాడాలి కాబట్టి అందరితో మాట్లాడినా. మరి ఇట్లా వెళ్తే ఒక 2-3 months వెయిట్ చేయాల్సి వస్తుంది ఏంటి అది ఇది అని అన్నీ మాట్లాడినప్పుడు అందరు కూడా మేము వెయిట్ చేస్తాం, వెళ్ళిరా మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా అన్న తర్వాత దెన్ డిసైడ్ అయిపోయి వచ్చేసిన. ఓకే అన్న, జనరల్గా మీరు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఓకే అబ్బాయి ఉన్నారు అంటే నోన్ ఫేసెస్ చాలా తక్కువ మంది ఉన్నారు మీ సీజన్లో చూసుకుంటే. వెరీ ఫ్యూ, లైక్ మీరు కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, ఆదిత్య, ఒక 4 to 5 members అని వాళ్ళు నోన్ ఫేసెస్ ఉన్నారు. డెఫినెట్లీ వీళ్ళు టాప్ 5లో ఉంటారు అనుకున్న క్యాండిడేట్లో మీరున్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా థర్డ్ వీక్లో జరిగి బయటకు వచ్చేసేదాన్ని ఎలా తీసుకుంటున్నారు అసలు? అంటే ఆనెస్ట్లీ నేను వచ్చిన దానికి అంటే ఏ వీక్లో వచ్చినా మనము ఉన్నన్ని రోజులు మంచిగా మన లెక్క ఉండి చిల్ అయ్యి మన ఎన్విరాన్మెంట్ చూసి ఆ బిగ్ బాస్ హౌస్ని ఎంజాయ్ చేసి వద్దాం అన్నట్టే ఉండే నేను. సో నేను అట్లే ఉన్నా, నాకు మంచి మెమరీస్ వచ్చినాయి. నేను అంటే ఎక్కువ నేను స్ట్రక్ అయింది ఏంటి అని అంటే, రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ కాదు, అది కూడా తెలిసి చేసిన క్రైమ్ కాదు, అది కూడా నాకు వార్నింగ్ కూడా ఒకసారి కూడా రాలేదు. సో ఏది కాకుండా జరిగిన దానికి ఇంత రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేంత క్రైమ్ నేను ఏం చేసిన అన్నది ఒక క్వశ్చన్ తోటే బయటకు వచ్చిన నేను. మొత్తం ఎన్ని సీజన్స్లో చూసుకుంటే మీరే రెడ్ కార్డ్. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ 1 రెడ్ కార్డ్ హోల్డర్, అది కూడా వితౌట్ ఎనీ ఫిజికల్ వైలెన్స్, ఎనీ ఫిజికల్ అబ్యూస్, ఎవరి అమ్మాయిలతో అసభ్యంగా ఏవి కాదు. జస్ట్ బిగ్ బాస్ని క్వశ్చన్ చేసిన, అందులో కొన్ని పదాలు స్లిప్ అయినా అన్నది ఒకటే. బట్ అది కూడా నాకు ఒక్కసారి కూడా వార్నింగ్ బెల్ కూడా రాకుండా. సో రానప్పుడు మనకు తెలియదు మనం ఎందుకంటే అన్నీ మన కాన్షియస్లో మనం మాట్లాడలేము. కొన్నిసార్లు ఎమోషన్ వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. సో మనం హ్యూమన్సే కదా, నార్మల్ హ్యూమన్స్. సో డెఫినెట్గా ఒక వార్నింగ్ ఇచ్చి ఉంటే, నేను అన్న తర్వాత కూడా నాకు ఇచ్చి ఉంటే డెఫినెట్గా నేను ఎస్ రెడ్ కార్డ్ వచ్చినందుకు నేను డిజర్వింగే కాదని వెళ్ళిపోయేటోని. కానీ ఏది రాకుండా సడన్గా అది వచ్చేసరికి నేను కూడా స్ట్రక్ అయినా, దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాలేదు. బట్ ఇక మనం మాట్లాడే ఆప్షన్ ఏం లేదు కాబట్టి లైట్ తీసుకుని. అంటే ఎప్పుడైనా రిగ్రెట్స్ అనిపించింది అన్న బయటకు వచ్చాక, లైక్ నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది? అంటే నా ఇంటెన్షన్ ఇప్పటికి కూడా నాకు అందులో అనిపించినవి మాత్రం, అందులో ఉన్న ఎమోషన్ మాత్రం ఎప్పుడూ నాకు రాంగ్ అనిపించలే. నేను పదాలు రాంగ్ అనిపించినాయి కాబట్టి అక్కడ నేను సారీ చెప్పిన. ఆ పదాలు డెఫినెట్గా అనకుండా ఉండాల్సింది, కానీ కాన్షియస్తో అన్న పాటలు కావు అవన్నీ. కాన్షియస్తో వాంటెడ్లీ బిగ్ బాస్ని తిట్టాలి అన్న ఇంటెన్షన్తో కాదు, అనుకోకుండా వచ్చిన మాటలు కొన్ని. మిగతావేమో అన్నీ నేను జోక్లా సరదాగా టైంపాస్గా ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలే. సో అవన్నీ ఒక దగ్గర ఫ్రేమ్ అయినాయి. అండ్ ఇంకోటి, ఎవడన్నా వచ్చి నాకు వార్నింగ్ కూడా వెళ్ళారే, నువ్వు ఇష్టం విష్ణుప్రియ జోక్ అన్నది ఏంటంటే, అన్నాను డైరెక్ట్ బిగ్ బాస్నే అంటున్నావు, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ కోపం వస్తాయి అని అంటుండే తప్ప, కానీ నిజంగా నువ్వు చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు, అది తప్పు అని సీరియస్ నోట్లు ఎవరు మాట్లాడలే. విష్ణుప్రియ కూడా జోక్గానే అన్నది. ఎందుకంటే నేను కాదు, చాలామంది అన్నారు హౌస్లో, ఈ గేమ్ ఎందుకు పెట్టిర్రు, అసలు ఏం క్లారిటీ లేదు, ఏమవుతుంది అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్లో నాది ఒక్కందే వచ్చింది. కానీ మీరు వెళ్ళి మిగతా ఉన్న కంటెస్టెంట్ కూడా అడగండి, నేను కాకుండా అందరు అన్నారు, అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే లేచి వాళ్ళంతా వాళ్ళే అన్నారు కదా, తెలుసో తెలియక మేము కూడా చాలా అన్నాము అని. సో వాళ్ళు కూడా అన్నారు. నేను ఒక్కనే ఎందుకు అంత హైలైట్ అయినా అనేది నాకు అర్థం కాలే. అంటే ఆ రోజు కట్ చేసిన ప్రోమో ఏదైతే ఉందో నేను అది చూసి స్టన్ అయిపోయినా. నేను ఆ ప్రోమో చూసి ఏదో నేను ఒక్కని అందరిని చెడగొడుతున్నాడు నేను అనలే, ఎవ్వడికి వాడు చాలా మాట్లాడారు, కానీ నాది ఒక్కదే ఒకసారి హైలైట్ అయింది, నాకు కూడా అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి దాంతో ఇంకెక్కువ అయిపోయింది, అది ఏదో జరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ అవును, దాని ఒక్కదానికి ఫీల్ అయినా నేను. అంటే లేని దానికి ఇంత హైప్ ఎట్లా వచ్చింది అని.
అంటే జనరల్గా ఒక 14 మైండ్ సెట్స్ ఉంటాయి. జనరల్గా ఏ ఒక్కళ్ళు ఒక పర్స్పెక్టివ్లో ఒక వస్తువుని చూడాలన్నది డెఫినెట్గా. ఇలాంటి ఒక 14 మెంబర్స్ని తీసుకొచ్చి ఒక హౌస్లో పెట్టి వాళ్ళని మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అంతే. అది మైండ్ గేమ్ డెఫినెట్గా ఇట్స్ అ మైండ్ గేమ్. అక్కడ నామినేషన్ పాయింట్స్ దగ్గరకు వచ్చే దగ్గరికి చాలా మైన్యూట్ పాయింట్స్ లైక్ ఏంటంటే పప్పులో ఉప్పు సరిపోలేదు అంటే ఇట్లాంటివన్నీ మనం బయట చూసి చాలా నవ్వుకుంటాం. లోపల అసలు అది నిజంగా అంత పాయింట్ అవుతుందా లేకపోతే కంటెంట్ కోసం నిజంగా వాళ్ళు చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బిగ్ బాస్ కొన్ని రూల్స్ ఏం పెట్టిండంటే ఇప్పుడు నీ రేషన్ ఇంకొకరితో నువ్వు షేర్ చేసుకోకూడదు, లేదా దీన్ని ఏమంటారు నువ్వు డే టైం పడుకోకూడదు, లేదంటే మైక్ సరిగా వేసుకోవాలి. సో ఎవ్రీ నోటిఫికేషన్ బిగ్ బాస్ రూల్. సో ఆ రూల్స్ తప్పు చేస్తే మాకు ఫస్ట్ వీక్లో 2 లక్షలు కట్ చేశారు. వీక్కి 5 లక్షలు అనౌన్స్ చేసి అలాగే 2 lakhs మేము చేసిన మిస్టేక్స్ తీసిండు కాబట్టి డెఫినెట్లీ అందరూ ప్రైజ్ మనీ ఇంపార్టెంట్ అంటే 2 lakhs అనేది చాలా హ్యూజ్ అమౌంట్. సో దాన్ని కూడా ప్రతి సింగిల్ పాయింట్ వాళ్ళకు మిస్టేక్ కింద కన్వర్ట్ అవుతుంది అది. సో అందుకనే ప్రతి చిన్న చిన్న పాయింట్లో నామినేషన్ ఎందుకు చేస్తారంటే దీనివల్ల ఫైనల్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది లేదా ప్రైజ్ మనీ ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒక భయం జనాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఉప్పు పప్పు బ్యాటరీ ప్రతి దాని గురించి గొడవ అవుతుంది. అక్కడికి దోశ నాకు ప్రాపర్గా ఎగ్జాక్ట్లీ అది పెద్ద ఇష్యూ అయింది. కానీ ఆడ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ చూస్తే అక్కడ ఏం లేదు. ఆయన వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించున్నారు. అంటే ఏంటిది చిన్నదానికి ఇట్లా చేస్తున్నారు. ఏమైపోతుందంటే ప్రిఫిక్స్డ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నారు. అంటే నీకు నాకు చిన్న గొడవైనా నువ్వు ఏది చేసినా ఆల్రెడీ నేను నెగిటివ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా కొన్ని చిన్న చిన్న పాయింట్లన్నీ పెద్దగా అవుతున్నాయి. జనరల్గా మణికంఠ ఉన్నారు కదన్న, ఆయన మీద అసలు ఒక ఐడియా లేదు ఎవరనేది కూడా బేసిక్గా ఎవరికి తెలియదు. బట్ 1 point ఫస్ట్ వీక్లో ఆయన చేసిన డ్రామా కావచ్చు చాలా బయటికి మాకు ఎట్లా ప్రొజెక్ట్ అయిందంటే ఏంటి ఇంత చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ బిగ్ ఓపెన్ చేసి పెడతారు అండ్ నేను ఎంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఉండలేనని చెప్తున్నారు. అంటే ఏంటి ఏం జరుగుతుంది అసలు అంత కార్నర్ ఏంటి నన్ను కార్నర్ చేస్తున్నారని బయటికి ప్రొజెక్ట్ అవ్వాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాను. అసలు ఎట్లా ఉంటుంది నిజంగా కూడా హానెస్ట్గా ఫస్ట్ డే మణికంఠ లోపలికి వచ్చినప్పుడు వాడు నవ్వుకుంటూ వచ్చిన విధానం వాడు మాట్లాడింది కూడా చూసి క్యూట్గా చిన్న పోరన్లాగా వాడు భలే ఉన్నాడురా మంచిగా మాట్లాడుతున్నాడు అనుకున్నా. కానీ అనిల్ రావిపూడి గారు వచ్చి యూఆర్ ఎలిమినేటెడ్ అని అనగానే ఒక్కసారి మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు అంటే ఎవరికి కావాలి నీ ఫ్లాష్ బ్యాక్? అందరికీ ఎవరు ఫ్లాష్ బ్యాక్ అందరికీ బాధలున్నాయి అబ్బా, ఘోరమైన ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. మాకు బయటకు రాలేదు కానీ అందరం మాట్లాడుకున్నాం ఇంటర్నల్గా కాబట్టి చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి. సో అవి ఎప్పుడు మనం గేమ్లో మనం చూపించకూడదు. సో ఒకసారి మాట్లాడితే సింపతి అనుకోవచ్చు, బర్స్ట్ వీక్ మొత్తం మాట్లాడితే నాకు సార్కే కోపం వచ్చి ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నారు, నెక్స్ట్ టైం కూడా నువ్వు ఇదే డ్రామాలు క్రియేట్ చేస్తే ఆడియన్స్ ఇవేవి పట్టించుకోరు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిండు ఆయన. బట్ స్టిల్ సెకండ్ వీక్ అయినా థర్డ్ వీక్ అయినా వాడికి ఏడుపు వచ్చినప్పుడల్లా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడు. సో ఆ ఎమోషన్కి వెళ్ళేసరికి ఏమైపోయిందంటే హౌస్లో అందరికీ లిటరల్లీ ఎవరికి మణికంఠ మీద మణికంఠ హానెస్ట్ ఉన్నాడని ఎవడు నమ్మట్లేదు హౌస్లో. కంప్లీట్ అందరూ బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బేబక్క కావచ్చు, శేఖర్ భాష గారు కావచ్చు, ఏదన్నా ఒకటే సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నాడన్న ఫీలింగ్ అందరికి ఉంది. అదే ఫీలింగ్ హౌస్లో ఇప్పటికీ లోపల కూడా అదే ఫీలింగ్ ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ మొన్న యష్మి ఇష్యూ అవ్వడము, ఆ దోశ ఇష్యూ అవ్వడంతో ఇంకా వాడి మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయింది అందరు. అదే ఈజీగా ఫ్లిప్ చేసేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఆ రోజు అయితే భలే నవ్వుకున్నారు అన్న అందరూ. అనిల్ రావుపూడి గారు వచ్చి మీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా మణికంఠ నాకు నేనే అనండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ రోజు ఎవరికి పరిచయం లేదు, ఓన్లీ 4 to 5 members తెలుసు. అంతే. నెక్స్ట్ డే మీమ్స్ వస్తే ఎవరు ఇది ఎంత టాలెంటెడ్ ఉన్నాడు మీమ్స్. సో కొంచెం ఘోరంగా ఫ్లిప్ అవుతాడు. మరి వాడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంది, దానివల్ల వాడు అట్లా అయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా మనకు అవేం తెలియదు. కానీ ఎంత ఉన్నా నువ్వు ఫోకస్డ్గా ఉండాలి. ప్రతిసారి సింపతి వర్కౌట్ కాదన్నది నా పాయింట్. సో అది ఎందుకో రాంగ్ వెళ్తుంది. అండ్ రాంగ్ వెళ్తుంది కదా, చాలా వెళ్ళిపోయింది. ఇప్పటికైతే నేను మణికంఠనైతే నేను నమ్మలేను, హౌస్లో ఎవడు నమ్మట్లేదు మొన్న జరిగిన ఇష్యూస్ వల్ల. ఆదిత్య ఓం గారు అన్న చాలా సీనియర్, వీళ్ళు చాలా బాగా ఆడతారు అనుకున్న ప్రతిసారి సంథింగ్ ఆయన దగ్గర నుంచి 100% రావట్లేదు. అంటే మాకు ఫుటేజ్ కనిపించట్లేదు నిజంగా. అసలు అన్న ఎక్కువ గేమ్ ఆడట్లేదు, ఓకే, ఫిజికల్ కూడా ఎక్కువ ఏం ఆడట్లేదు. ఫస్ట్ అన్న చాలా టెన్స్ అవుతాడు. ఆ టెన్షన్లోనే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 100% ఎఫర్ట్స్ రావు. ఫుల్ ఘోరంగా టెన్షన్ అవుతాడు అన్న, ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ఒకటైతే క్లారిటీగా ఏముంది అంటే అన్న కూడా ఉండలేకపోతున్నాడు. అంటే ఆయన లేసే విధానము, తినే ఫుడ్ పాపం ఆయనకు వల్ల అవ్వట్లేదు. అందరం చిన్నపిల్లలం ఆయనకంటే. సో మాతో జల్ అవ్వలేకపోతున్నాడు. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో
సో దానివల్ల కూడా అన్న కూడా అబ్బా నాతో అయితే లేదబ్బా అంత ఒకటే స్పేస్ లాగా అనిపిస్తుంది అని కూడా అన్న కూడా కొన్నిసార్లు ఇట్లా డౌన్ అయ్యిండు. సో మేబీ దానివల్ల ఇంకా ఆయనంతలో ఆయన వెళ్ళిపోతాడేమో అనిపిస్తున్నారు. అదే నిన్న నామినేట్ చేసేటప్పుడు కూడా ఆయనకి అదే రీజన్ చెప్పున్నారు, మీరు కలవలేకపోతున్నారు అని చెప్పేసి. నేను నామినేషన్స్లో కూడా అవ్వట్లే ఆయనతో కూడా యాక్చువల్గా. అంటే పొద్దున్న లేచి టైం టు టైం ఫుడ్ తిని ప్రాపర్ హెల్త్ కాన్షియస్ తీసుకొని టైం టు టైం పడుకునే క్యాండిడేట్ ఆయన. అవును, ఈ టైమింగ్ లేవు అన్నకు సెట్ అవుతలేవు పాపం. అండ్ మొన్న రీసెంట్గా లాస్ట్ టైం జరిగినప్పుడు అది మాకు 1 hour టాస్క్లు ఇచ్చారు కదా, సో గంటలో వండుకోవాలి. సో మేము ఏం చేస్తున్నాం, టైం సేవ్ చేసుకోవడానికి నెక్స్ట్ డేకి అవసరం ఏది కూడా ఈరోజు వండుకుంటున్నాం. దానివల్ల పాపం అన్న తిని ఒక 2 days స్టమక్ అప్సెట్ కూడా అయిందంట ఆయనకి. సో పాపం ఆయన అవి కూడా చెప్పుకోలేకపోతున్నాడు. సో అట్లా ఉన్నాయి కొన్ని ఇబ్బందులు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు నిద్ర ఫుడ్ సరిగా లేకపోతే ఏం చేయలేదు, మైండే డిస్టర్బ్. ఎగ్జాక్ట్లీ, అది కొంచెం అన్నకు ఎందుకో డిఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది, అంటే ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది. అంటే జనరల్గా ఫుడ్ అంత డెఫిషియెంట్ ఉంటుందన్న, లేకపోతే ఉండదు, సరిపోయే రేషన్ అయితే ఉండదు. ఓకే, యా, మాకు ఈసారి సరిపోయే రేషన్ వచ్చింది, వండుకునే టైం లేదా. సో అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగానే ఉన్నాయి అన్ని. అంటే ఎవరైతే బయటకు వచ్చారో మినిమం ఒక 3 kg తగ్గే వస్తున్నారు. అవును, నేనైతే ఈజీగా తగ్గే వస్తున్నారు. అండ్ చెప్పేటప్పుడు కూడా రేషన్ ఓకే, భాషా గారిని అడిగితే తీసుకెళ్ళిపోయారు, నేను వీగన్ని, అక్కడ నేను ఒక్కడనే వెజ్ తిన్నా, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తిన్నప్పటికీ పాపం ఆయన అయితే ఇంకా బాధ, ఎందుకంటే ఆయన ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకున్నారు. అన్న వీగన్, ఆయన ఓన్లీ కూరగాయలే తింటాడు, అవి కూడా పచ్చి కూరగాయలు తింటూ ఉంటాడు అప్పుడప్పుడు. పాపం ఆయనకి ఏం లేక కాఫీలో లెమన్ వాటర్ వేసుకొని, పసుపు వేసుకొని, కొత్తిమీర వేసుకొని, అండ్ నేను క్యాబేజీ లీవ్స్ తినే క్యాండిడేట్ ఆయన ఒక్కనే చూసిన. సో పాపం అన్నకి ఫుడ్ పాపం అనిపించింది. ఆయన ఎక్కువ ఏవి తినడు, పన్నీరు 2-3 ఏవో తింటాడు అంతే. అన్న పాపం అవి కూడా లేవు ఆయనకి, కర్రీలు ఓన్లీ పప్పు ఉంది. మస్తు సఫర్ అండి పాపం, ఆయన చాలా బాధ అనిపించింది. మీరు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పున్నారన్న, అంటే నేను ఎవ్రీ 2 days ఒకసారి నాన్ వెజ్ తినకుండా ఉండలేను కంప్లీట్, అట్లాంటి దగ్గర నుంచి చాలా రిజర్వ్డ్ లిమిటెడ్ ఫుడ్ తినేటప్పుడు ఎట్లా అనిపించింది? అంటే నిజంగా కూడా నాకు నా వల్ల కాలే. అమ్మ ఏందిరా బాబు ఈ ఫుడ్ గురించి కొట్లాట అని అనిపించేది నిజంగా కూడా. అంటే ఎంతసేపు ఆ పప్పు అది ఇది అవే ఉన్నాయి చుట్టూ, ఎటు తిరిగినా అవి తప్ప ఇంకోటి కనబడతలేవు. సో కొంచెం నా వల్ల కూడా కాలేదు. ఎస్పెషల్లీ మా క్లాన్లో యష్మి ఉంటుంది, ఆ అమ్మాయి నాకంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ లవర్. ఆ అమ్మాయి అయితే ఏంట్రా బిగ్ బాస్ ప్లీజ్ నాకు చికెన్ కావాలి అని ఇట్లా ఊకే అనేది అమ్మాయి. అన్న ఇప్పుడు నామినేషన్స్ కావచ్చు లేదా ఎనీథింగ్, ఒక గేమ్ వరకు గేమ్లో ఆడకుండా పర్సనల్ అటాక్స్ జరుగుతుంది, లైక్ మాటలతో. అంటే ఇట్స్ నాట్ హెల్దీ కదన్న. అంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ హెల్దీ. మాట వదలడం వేరు, అంటే కోపంలో ఒక మాట అనొచ్చు, బట్ అదేంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇట్లాంటి థింగ్స్ జరుగుతున్నాయి. అది బయటకు కూడా వస్తున్నాయి. అంటే నేషనల్ మీడియా ప్లాట్ఫామ్ అది ఏ విధంగా వెళ్తుంది అనుకున్నారు? ఏమైపోతుందంటే మనకు ఉన్నది అదే 12 మంది, అదే 4 గోడలు, అక్కడే తిరగాలి. సో ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది జనాలకి. అంబియన్స్, అప్పుడు ఫుడ్ చక్కగా తినకపోవడము, లేకపోతే ముందు జరిగిన గొడవలో, ఎప్పుడో జరిగిన రైవలరీయో, ఈ చిన్నవి ఉండి ఒక పాయింట్తో స్టార్ట్ అయ్యే ఆర్గ్యుమెంట్ ఎట్లయిపోతుంటే నామినేషన్లా నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వు ఎక్కువ అని ప్రూవ్ చేసుకునే విధానంలో చిన్నగా టంగ్ స్లిప్ అవుతూ ఉన్నారు. సో అది ఇంకా వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవ్వాల్సింది. ఎందుకంటే ఒకసారి ఆర్గ్యుమెంట్ వెళ్తున్నప్పుడు మర్చిపోతాం మనం ఒక పెద్ద నేషనల్ టెలివిజన్లో ఇట్లా పోర్ట్రే. అంతెందుకు, నేను ఇన్ని కెమెరాలను ఇంత మాట్లాడి ఇంత చూసి ఇవన్నీ జరిగి ఇంత వెళ్ళి ఈ 3 వారాలను వెళ్ళిన నేనే బయటకు వచ్చినాక కొన్ని ప్రోమోలు చూసి నీ అమ్మ ఏందో ఎట్లా కట్ చేస్తారా అని అనిపించింది నాకు కొన్ని చూసి. సో మనం అసలు జడ్జి చేయలేం బయటకు ఏమొస్తున్నాయి అన్నది. కానీ మాకు ఆ కాన్షియస్నెస్ ఉన్నా కూడా పట్టించుకోలేము ఒక్కొక్క స్టేజ్లో. ఎందుకంటే ప్రతిసారి కెమెరా ఉందని మాట్లాడలేము, ఏదో ఒక టైంలో టంగ్ స్లిప్ అవుతాం, కామన్ అది 24 hours. సో కొన్ని జరుగుతున్నాయి. నిన్న ఏమైందంటే మీరు చూసారన్న? చూడలేదు, బయటకు వచ్చినప్పుడు చూడలే. ఓకే, నిన్న జరిగిన ఎపిసోడ్లో నామినేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు సోనియా వచ్చి యష్మితో అంటది ఏదో సంథింగ్, నువ్వు చూడు, నువ్వు కంప్లీట్గా నేను చూస్తాను, సంథింగ్ చూడడం గురించి డిస్కషన్ వచ్చేటప్పుడు సోనియా అంటుంది నువ్వు పృథ్వీని నిఖిల్ని తప్ప ఇంకేం చూడవా అన్నట్టు. అంటే అది తన ఇంటెన్షన్ ఏంటో తెలియదు, కానీ బయటికి ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది అన్న. అవునవును, కొన్ని అయితే నిజంగా కూడా హానెస్ట్లీ కొన్ని మీమ్స్ చూసి నేను షాక్ అయినా, ఇంత ఆక్వర్డ్గా వచ్చినాయి ఏంది అని. సో వాటికి ఏం రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమవుతలేదు నాకంటే. అంటే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకు కూడా తెలియదు బయట ఏమవుతుందో. ఆ మీమ్స్ చాలామంది నా ఫ్యామిలీ ఏమనుకుంటారు, బయటకి ఎట్టా ప్రొజెక్ట్ అవుతుంది అన్న ఒక భయంలోనే ఉన్నారు. కానీ ఈ మీమ్ పేజీలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, అది ఇంకా మర్చిపోయారు జనాలు.
అవి కొన్ని రీల్స్ కొన్ని చూసి నేను నవ్వుకున్నా, మామూలుగా నవ్వుకున్నా, కొన్ని నవ్వుకున్నా, కొన్ని బాధపడ్డా కూడా. 24 అవర్స్లో ఒక 1 అవర్ని కట్ చేసి క్రిస్ప్గా బయటికి రిలీజ్ చేస్తారు. వదులుతారు. ఆ 1 అవర్లో ఎవడు హీరో అయితే తెలియదు, ఎవడు నెగిటివ్ అయితే తెలియదు. ఇప్పుడు నా జరిగిన ఈ 3 వారాలలోనే నన్ను ఒక్కొక్క క్వశ్చన్ ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి ముందు జరిగింది, దాని తర్వాత జరిగింది అన్నీ నేను చెప్తా ఉంటే ఇవన్నీ మాకు రాలేదురా అంటున్నారు. నేనున్న 3 వారాలనే రావట్లేదురా అంటే ఇంకా నెక్స్ట్ ఉన్న పరిస్థితి ఏందో నాకు అర్థమైంది. ఇంకా గేమ్ చాలా కాంప్లికేట్ అవుతుంది ముందు వెళ్తా ఉంటే, ఇంకా పెద్దగా అవుతుంది. కొత్త కంటెస్టెంట్లు వస్తారు, అది పెద్ద రప్చర్ అవుతుంది ఇంకా ముందుకు వెళ్ళినా కొద్ది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీ పేరు కూడా వినబడుతుంది అన్న, మళ్ళీ పిలుస్తారేమో కొంచెం టఫ్ క్యాండిడేట్స్ అన్నారా? ఎవరన్నారు? నేను మొన్న ఎవరోగానే అన్నారన్న, నేను అదే నీకులే వీడియో చూసాను నేను. అభయ్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇవ్వచ్చు అంటున్నారు. ఏమో లాస్ట్ ఇయర్ అలీ రజా కూడా అట్లనే బయటకు వచ్చి మళ్ళీ రతిక కూడా బయటకు వచ్చింది. ఈవెన్ వచ్చి వెళ్ళారు తెలుసు, అప్రోచ్ కాలేదు. ఎందుకంటే నాకు అప్రోచ్ అంటే డెఫినెట్గా నేను తర్వాతనే ఇంటర్వ్యూస్ ఇస్తా అని చెప్పాడు. నాకైతే ఎవరు అప్రోచ్ కాలేదు ఇప్పుడు వరకు. ఓకే, ఇంకా బెటర్గానే మీ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి పిలిస్తే మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు ఎట్లున్నానో అట్లే ఆడతాడు బ్రో. నాకు ఒక 2 రిమార్క్స్ వస్తున్నాయి. ఏంటంటే వీడు బిగ్ బాస్ అంటాడా అని కొన్ని మాట్లాడారు. కానీ వాడికి తెలియంది ఏంటంటే చాలా మంది నాకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ప్రీవియస్ కంటెస్టెంట్, ప్రీవియస్ సీజన్లలో. కానీ ఎవరికి రెడ్ కార్డు కాదు అసలు, ఎవరికి వార్నింగ్ కూడా రానప్పుడు నాకు వార్నింగ్ వస్తుందని ఎందుకు అనుకుంటా, దాన్ని పట్టించుకుంటారని నేను ఎందుకు అనుకుంటా. సో నాకు అట్లీస్ట్ వార్నింగ్ వస్తే నేను ఎందుకు మాట్లాడతాను. వార్నింగ్ నీకు వచ్చిన తర్వాత కూడా నన్ను ఎందుకు నేను డిఫేమ్ చేసుకోవాలనుకుంటా. డెఫినెట్గా నేను సైలెంట్గా ఉంటా, డెఫినెట్గా కట్ చేసుకుంటా. నేను అసలు ఆ టాపికే మాట్లాడకుండా ఉంటా. మిగతాది మాత్రం నేను ఎట్లున్నా అట్లే ఉంటా. కానీ కొన్ని ఎగ్ టాస్క్లో ఏదైతే జరిగిందో అవి కొన్ని పర్సనల్గా జరిగినాయి. కొన్ని నేను ఆపోజిట్ టీం వాళ్ళని చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇంతకుముందు వేరేలాగా మాట్లాడి ఇప్పుడు మాత్రం వాళ్ళ సైడ్ స్ట్రెంగ్త్ ఉందని వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒరిజినలా ఫేక్ అని నాకు వాళ్ళ మీద కోపం వచ్చి నేను గేమ్ ఆడడం ఆపేసిన. సో దానివల్ల నేను గేమ్ ఆడలేదన్న ఒక అది కూడా వచ్చింది. సో ఈసారి డెఫినెట్గా వెళ్తే ఆ గేమ్ నేను ఆడి చూపిస్తా. ఏ గేమ్ వచ్చినా కూడా ఇది డెఫినెట్గా మాట్లాడకుండా ఉంటా. కానీ నేను ఇంతకుముందు ఎట్లా ఉన్నా 3 వారాలు అదే నేను ఉంటా. కానీ గేమ్ పరంగా ఇంకా డబుల్గా ఆడతా. నాగార్జున గారు అన్నారు కదన్న, బిగ్ బాస్ అనేది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏ విధంగా బిగ్ బాస్ ఉపయోగపడింది? యాక్చువల్గా ఉన్నంత వరకు అయితే 11 మంది ఎవ్వడు నేను బయటకు వెళ్ళడానికి రెడీగా లేరు. ఆ 11 మంది నా గురించి నాకు సార్ రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా నా పర్సనాలిటీ ప్రకారం అందరూ నన్ను ఇష్టపడ్డారు. కొన్ని పదాలు పాపం తెలియకుండా వాళ్ళే అన్నారు, సార్ ఆయనతో పాటు మేము కూడా చాలా మాటలు అన్నాం, సో ఫర్గివ్ అస్, వదిలేయండి అని కూడా వాళ్ళు మాట్లాడారు. సో అదొక్కటి ఏంటి అని అంటే నాకు తెలియక చేసింది. సో ఒకవేళ అట్లాంటి ఏమన్నా ఉంటే ఈసారి నుంచి నా కాన్షియస్లో ఏమన్నా వస్తే అంటే వేరేవాడు మాట్లాడుతున్నప్పుడు నేను వార్న్ చేస్తా, అరే వద్దు, ఒకవేళ వాళ్ళకి నచ్చపోతే ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు వార్న్ చేయలే. అంటే ఆదిత్య మీరు చెప్పినట్టున్నారు, అబ్బాయి యు ఆర్ క్వశ్చనింగ్ హిమ్ అన్నట్టు మధ్యలో క్వశ్చనింగ్ అని అన్నాడు. సో క్వశ్చన్ చేస్తా అన్నా, నేను క్వశ్చన్ చేయకుండా ఎట్లుంటా అని అన్నా. అంతేగాని నువ్వు రాంగ్గా మాట్లాడుతున్నావు అని ఆయన ఎప్పుడు అనలే. ఎప్పుడు అన్నాడు? సాటర్డే ఎపిసోడ్ ముందు రోజు అన్నాడు, అన్న నెగిటివ్ వెళ్తున్నావు అబ్బాయి అని. అదే రోజు ఆదిత్య అన్న కూర్చున్నప్పుడు క్యాజువల్గా ఎవరన్నా టాప్ 5 అంటే నబీల్, అభయ్ అని ఆయననే అన్నాడు. అభయ్, నబీల్, నిఖిల్, సీత, ఇంకోటి ఏదో పేరు చెప్పిండు. సో టాప్ 5 అనుకున్న అతనే ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చి సోఫాలా ఇది ఇట్లా నెగిటివ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు అన్నాడు యు ఆర్ ఇన్ డేంజర్ అని. నువ్వు కాదన్నా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో, నేనే అయిపోయినా. అవును, ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే నేను నా మిస్టేక్ ఏందో తెలుస్తుంది. డెఫినెట్గా నాతో పాటు ఇంకో 11 మంది అది రిపీట్ చేయకుండా నేను వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది, అట్లీస్ట్ ఇది మిస్టేక్స్ రా అని. అండ్ నేను కూడా రిపీట్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు మాట్లాడినా, నన్ను ఎప్పుడైతే పిలవలేదో నేను చెప్పేసినా నేను వెళ్ళిపోతున్నా, ప్రిపేర్ అయిపోయాను. ఎలాంటి గేమ్ అంటే అన్న, వెళ్ళిపోమని నామినేట్ చేసిన వాళ్ళు మీరు వెళ్ళిపోతుంటే ఏడుస్తారు. ఎగ్జాక్ట్లీ, అది పాయింట్ ఏమున్నది అంటే వెళ్ళిపోమని చెప్పి వాళ్ళే నామినేట్ చేస్తారు, మీరు వెళ్ళిపోతుంటే ప్లీజ్ సార్ ఉండండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అవును అవును అవును, ఇట్లాంటివన్నీ కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో మనం చూస్తాం. అంటే మీ అబ్జర్వ్ చేశారు ఆల్మోస్ట్ 3 వీక్స్ అని, షార్ట్ అయినా సరే మీకు ఒక మంచి మెమరీస్ చాలా ఉన్నాయి, అందరితో ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్, మేము 1 అవర్ చూసిన ఎపిసోడ్ ప్రకారం మాట్లాడుకోవాలంటే సోనియా పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు చాలా మ్యానిపులేట్ చేస్తుంది, ఆయన కంట్రోల్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి బయటకు ప్రొజెక్ట్ అయిన థింగ్ ఏదన్నా, అసలు లోపల ఏం జరుగుతుంది? అంటే సోనియా ఈజ్ ఎ పర్సన్, తనకు ఏదైనా నచ్చపోతే డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకనంటే ఆమె మెంటాలిటీ అంతే, తను మాట్లాడుతుంది నచ్చపోతే. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా అవ్వదని నీ పర్సనల్ పక్కన పెడితే ఆమె ఎవరికన్నా కేర్ తీసుకుందంటే డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో నేను అదే పాయింట్ నిఖిల్తో కూడా అన్నా, మామ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఏమనుకుంటారు అంటే వీడు సోనియా ఏం చెప్తే అది చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది.
మీతో పాటు పక్కనున్న నాకే ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఇంకా దూరంకి వెళ్ళి చూసుకోవడానికి ఇంకెక్కువ ఉంటుందిరా అని అంటే వాడు కూడా అవునరా లేదు ఇట్లా జరుగుతుంది అని వాడు కూడా అన్నాడు. అండ్ పృథ్వీ విషయంలో కూడా సోనియాని చాలాసార్లు అన్నాను, పృథ్వీని ఎన్కేసుకొస్తున్నావు అది కరెక్ట్ కాదు అని. ఈవెన్ విష్ణుప్రియని కూడా అన్నా, పృథ్వీ చీజ్ వెరీ క్యూట్ ఇట్లా మాట్లాడుతున్నారు చాలామంది హౌస్లో. ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకండి, దానివల్ల వాడు తప్పు చేసింది కూడా వానికి అర్థం కాదు, అనవసరం ఖరాబ్ చేస్తారు. మళ్ళీ మీరే గేమ్కి రాగానే ఇవారు అరగంటని మీరే తిడతారు, ఏదో ఒక దానిపైన స్టాండ్ తీసుకోండి మీరు అని చాలామందిని అన్నా నేను. సో అట్లా సోనియా కూడా చెప్పిన. బట్ ఇక ఆమె ఎట్లా వాడిని పాపం రావాడు వానికి ఏం తెలియదు మనం చెప్పాలి అంటే, మనం చెప్పేది ఏంద్రా 25+ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ కావాలి. నువ్వు అట్లా చెప్తా ఉన్నావు కొద్దీ పక్కన వాళ్ళంతా సోనియా వాడిని ఆటాడిస్తుందన్న ఫీలింగే ఉంటుంది అని చెప్పిన. సో ఆమె కూడా చెప్పిన, ఆమె కూడా అవునరా అని అన్నది. బట్ ఇక వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ కావాలి, మనం అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేము. అంటే అన్న లైక్ బయటకు వచ్చాక మీరు ట్విట్టర్ చూసినట్టయితే చాలామంది ఏంటంటే కన్నడ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అండ్ తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ కైండ్ ఆఫ్ అది నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా మంది ఆ క్వశ్చన్ అడిగారు నన్ను. నిజంగా చెప్తున్నా అంటే దానికి పెట్టుకునేటట్టు శక్తి అని మీరు పెట్టినారు, కాంతారా అని చెప్పి మొత్తం 2 కాంతార నిజంగా అది ఎందుకు వచ్చిందో ఏమో వెరైటీగా అసలు అనుకోకుండా. అయితే యాక్చువల్గా నిజంగానే వాళ్ళు కన్నడ టీం ఉన్నారు, కానీ అదేందో అర్థం కాదు, తెలుగులో అదర్ లాంగ్వేజ్లను యాక్సెప్ట్ చేసినంత ఈజీగా అదర్ లాంగ్వేజ్లు తెలుగులో యాక్సెప్ట్ చేయరు. అయినా మన వాళ్ళు అది ఎందుకు రియలైజ్ కారో నాకు అర్థం కాదు. మన దాంట్లో అన్ని లాంగ్వేజ్లకి యాక్టర్లు యాక్ట్ చేస్తూ ఉంటారు మన దాంట్లోకి వచ్చి, అండ్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్లు వస్తాయి మన దగ్గర ఎంత తోపు యాక్టర్లు ఉన్నా కూడా, కానీ మనల్ని వాళ్ళు విలువరు. అది నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మీరు ఒక డైరెక్టర్గా చెప్పండి అన్న, మీరు మీ సినిమా తీసేటప్పుడు మెజారిటీ ఆఫ్ యాక్టర్స్ అందరినీ తెలుగు వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటారు. నా దాంట్లో అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకు లాంగ్వేజ్ బ్యారియర్ గురించి నాకు అట్లా ఏమి ఉండదు, ఎవడి టాలెంట్ ఏది ఉంటే మనం తీసుకుందాం అన్నట్టే ఉంటుంది. కానీ నేను మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు మనము సినిమాలు చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తాను కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు తెలిసినోడికి ఛాన్స్ ఇవ్వక నేను కూడా వేరేని తీసుకొని వస్తే వానికి కూడా ఆఫర్ ఇస్తాడు అన్నది ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి నేను మ్యాక్సిమం నా సరౌండింగ్లో ఉండి టాలెంటెడ్ ఉండి వాడికి ఆప్షన్ అంటే నేను చేసింది 2వ సినిమానే, బట్ స్టిల్ ఫస్ట్ సినిమాకి అదే చేసిన, సెకండ్ సినిమాకి కూడా నాకు వీడు టాలెంటెడ్ ఉంది, వీళ్ళు చేయగలుగుతారు, బట్ స్టిల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తలేవు అని అనుకున్న వాళ్ళనే తీసుకున్నా. సెకండ్ సినిమాలో రామన్ యూత్ కూడా నేను చూసాను, నాకు భలే నచ్చింది. అంతా నా ఫ్రెండ్సే ఉంటారు, మంచి నా ఫ్రెండ్సే ఉంటారు, అందరూ మంచి యాక్టర్లే. పేరు రాలేదు ఎవరికి. నేనేమనుకున్నా అంటే సినిమా హిట్ అయితే అందరికి పేరు వస్తుంది కదా, సో మనం కూడా పేరున్న యాక్టర్లను తీసుకొని వస్తే ఇంకెందుకు అన్నది నా పాయింట్ ఉండే. సో అట్లా అంతా కొత్తలతో చేసిన, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సెకండ్ సినిమా కూడా ఆల్మోస్ట్ అట్లే చేస్తున్నా. ఎట్లా ఉండబోతుంది ఆ స్టోరీ ఏంటి? ఇదైతే ఒక సెకండ్ లవ్ స్టోరీ మంచి, ఐ మీన్ ఫ్యామిలీ డ్రామా. మీరే చేస్తున్నారన్న? నేనే చేస్తున్నా సెకండ్ అది. ఎందుకంటే నాకు మ్యాండేటరీ అనిపించింది, ఎందుకంటే రాములాకి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు నెట్ఫ్లిక్స్లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేసిన దానికి. సో ఆ లవ్ స్టోరీకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకొంచెం మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మనం చేద్దాం. సో దట్ ఏంటంటే కొంచెం నా పైన కూడా ఉన్న ఒక చిన్న దాని ఏమంటారు ఒక ట్యాగ్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే చరిత కామాక్షి అని ఆల్రెడీ ఒక స్టోరీ చేసిన, వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ అది. సో అది ఆల్రెడీ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి చేస్తే కొంచెం జనాలు కూడా నన్ను వేరే రకం కూడా చూస్తూ ఉంటారు. రాక్షస్ కావ్యం అనే సినిమా కూడా చేసిన కాబట్టి సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అన్నది నా ఫీలింగ్, కాబట్టి వాంటెడ్లీ ఆ సినిమా కూడా నేనే చేస్తున్నా. ఓకే, అంటే డైరెక్షన్ అనేది మీకు ఎర్లీ స్టేజెస్ నుంచి ఉన్నానా? లేదు అసలు డైరెక్షన్ ఎందుకు వచ్చిందంటే నేను యాక్టర్గా చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి పేరు వచ్చింది యాక్టర్గా. ఎన్ని సినిమా టైమింగ్ కూడా బాగుంటుంది. నాకు పెళ్లి చూపుల్లో డైలాగ్ చెప్తారు కదా, ఈ క్లిప్ టెస్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ. సో అవన్నీ ఉన్నప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే నేను చేసిన సినిమా కల్లా నాకు పేరు వస్తుంది, కానీ నాకు కెరియర్ ముందుకు పోతలేదు. అంటే నాకు మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, ఎక్కువ సినిమా ఆఫర్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదన్న ఒక ఐ మీన్ ఫ్రస్ట్రేషన్ నుంచి మనమే డైరెక్టర్ అయిదామన్న తీసుకున్న డెసిషన్ అది. సో దాని గురించే స్టోరీ రాసుకొని, ఎందుకంటే మనం డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం అనుకో ఆబ్వియస్లీ ఇంకొక స్టెప్ యాడ్ అయిపోతుంది. యాక్టర్ కమ్ డైరెక్టర్ అవ్వడం అంటే ఇంకొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇంకెక్కువ నేను జనాలకు ఎక్కువ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది నాకు. అంటే ఎప్పుడైనా ఒకటే ట్రాక్ మీద ఉంటే ఆఫర్స్ రావడం కష్టం, 2 ట్రాక్స్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో నేను డైరెక్షన్ సైడ్ వచ్చిన. వన్స్ డైరెక్షన్ స్టార్ట్ చేసినాక దాన్ని ఎంజాయ్ చేసిన చాలా ఆ ఫేజ్. సో అందుకే నేను ఇమ్మీడియట్లీ సెకండ్ స్టోరీ కూడా రాసుకొని ముందుకెళ్ళిన రీజన్ అదే. ఓకే, అంటే జనరల్గా ఒక డైరెక్టర్ సినిమా తీసినప్పుడు ఉంటుంది, మళ్ళీ ఒక విధంగా ఉంటుంది, అండ్ మీరు దాంట్లో యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా స్పెషల్ కేర్ ఏమైనా ఉంటుందని, లేకపోతే ఇంకా యాక్టర్గా యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు మీరు చేసిన సినిమాలో మీరే యాక్ట్ చేస్తున్నారు, మీరు డైరెక్టర్ కమ్ యాక్టర్ మల్టిపుల్ ప్లే చేస్తూ ఉంటారు అండ్ చాలా టఫ్ టాస్క్. ఇంకా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారన్న మీరు? నిజంగా యాక్చువల్గా నేను డైరెక్టర్గా యాక్టర్గా చేసినా కూడా ఇప్పుడు కథకి క్యారెక్టర్ ఎంత కావాలో అంతే పెట్టుకుంటాను నేను. సో
సో డెఫినెట్గా అంటే ఇప్పుడు నేను దీంట్లో లీడ్ చేస్తున్నా అని నా కోసం సపరేట్గా ఏం రాసుకోలే నేను. సో ఎట్లా రాసిన అంటే ఈ సినిమాకి నా క్యారెక్టర్ ఎంత కావాలో అంతే రాసిన. ఎందుకంటే నేను గట్టిగా ఏం నమ్ముతా అంటే సినిమా బాగుంటే అందరికి పేరు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మన గురించి మనం రాసుకుంటే సినిమా దొబ్బుతుంది అనేది నా పర్సనల్ పాయింట్. అందుకని నేను 1-2 సార్లు ఆలోచించి ఫస్ట్ మెయిన్గా కథనే బాగా రావాలి అని. సో అట్లా ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో ఫీమేల్ క్యారెక్టరే స్ట్రెంగ్త్ ఎక్కువ. ఇప్పుడు నేను చేస్తున్న లవ్ స్టోరీలో జనరల్గా ఈ మధ్య కంటెంట్ బేస్డ్ సినిమాలని చాలా మంచి హిట్ అవుతున్నాయి. బలగం కావచ్చు, కమిటీ కుర్రోళ్ళు, ఇవన్నీ కూడా స్టార్ కాస్ట్ కాదు, కంటెంట్ ఉంటే అంటే పెద్ద యాక్టర్స్కి స్క్రీన్ నరేట్ చేసి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయండి? యాక్చువల్గా కొంచెం ఒక పెద్ద యాక్టర్ కోసమే ఒక కథ ఒకటి రాసుకున్నా. సో అది వాళ్ళకి నరేట్ కూడా చేసిన వాళ్ళు, అంటే మరీ పెద్ద యాక్టర్ కాదు. సో ఐ మీన్ టు సమ్ ఎక్స్టెంట్ పెద్ద యాక్టరే. సో తెలిసి విజయ్ గారికి మీకు మంచి ర్యాప్ ఉంటుంది. ఆబ్వియస్లీ విజయ్కి చెప్పొచ్చు, కానీ కథ నాకు లైన్ దొరకట్లేదు. విజయ్తో అడిగినా కూడా నీకు ఎలాంటి స్టోరీస్ అంటే ఏదైనా కథ రాసుకోరా, నీకు కొన్ని సీన్స్ నన్ను ఊహించుకో, ఇది విజయ్కి సెట్ అవుతుంది అని నీకు అనిపిస్తే యూ కెన్ కమ్ టు మీ ఎనీ టైమ్ అని అన్నాడు. అంటే జనరల్గా ఆయన పెళ్లి చూపుల టైం అప్పుడు విజయ్ గారి మీద ఎనీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత చాలా వెళ్ళింది. పాన్ ఇండియా లెవెల్ ఇప్పటికీ విజయ్ గారికి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఒక మీడియం చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అవును. అట్లాంటి అప్పుడు కథ రాసినప్పుడు ఆ లెవెల్లోనే రాయాలి. సో కానీ నాకు చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే విజయ్ యాక్సెప్ట్ చేసిండు. మంచి కథ వచ్చి నీకు నాకు చూడైతే అనిపిస్తే నువ్వు వచ్చి చెప్పరా అని అన్నాడు. సో నాకు ఆ ఆప్షన్ ఉంది. బట్ స్టిల్ స్టోరీ గురించి అనుకున్నా. బట్ ఇంకో స్టోరీ రాసి ఇంకో హీరోకి చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ చెప్పారు. అట్లే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్కి చెప్పిన, వాళ్ళకు కూడా నచ్చింది. వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ చెప్పినారు. దాని మీద వర్క్ చేస్తున్నా, ప్యారలల్లీ ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్నా. సడన్గా నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సో అటు వెళ్ళిన. సో ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీసెట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. అండ్ బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్ దిగిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అండ్ బ్యాక్ టు ఫిల్మ్. అంతే ఒక 2-3 డేస్ అయిపోయిందంటే అన్ని సెట్ అయిపోతాయి. ఇంకో కంటెస్టెంట్ బయటకు వచ్చిందంటే ఇట్స్ డన్. సో ఇక నేను వెళ్ళి నా పని చేసుకోవడమే. అంటే మీకు టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇప్పుడున్న టీంలో అయితే, ఇప్పుడున్న మెంబర్స్లో అయితే నబీల్, నిఖిల్, సీతు, ప్రేరణ అండ్ యష్మి, ఈ 5 మంది మాత్రం చాలా సాలిడ్ స్ట్రాంగ్ ఉన్నారు. ఎట్లా అంటే అన్న స్లో పాయిజన్ లా సీత చాలా స్ట్రాంగ్ అవుతుంది అన్నది తెలియట్లేదు ఎవరికి. చాలా స్ట్రాంగ్ అవుతున్నారు సీత గారు. అంటే మీరు అబ్జర్వ్ చేశారు అన్న పొటెన్షియల్ ఉందనేసి? చూసిన నేను సీతుకి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాకు ఆప్షన్ వచ్చినా సీతుని చీఫ్ లాగా ఎందుకు చేయలే అంటే సీతు స్టిల్ హ్యాస్ టు బికమ్ స్ట్రాంగ్ అని నాకు మెంటల్గా అనిపించింది. బట్ థర్డ్ వీక్లో అది స్ట్రాంగ్ అవుతున్న విధానం, ఆల్రెడీ బ్రదర్ సిస్టర్ బాండింగ్ నాకు ఇంకా పెరిగింది కాబట్టి యాజ్ అ బ్రదర్కి ఇంకా హ్యాపీ ఫీల్ అయినా. సీతు భలే స్ట్రాంగ్ వెళ్తుంది ముందుకి అని అనిపించింది. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ డే అమ్మాయి చీఫ్ అయినా సూపర్ హ్యాపీ ఫీల్ అయినా నేను. చాలా సాధించుకుందామే. నిఖిల్ ఎగ్ టాస్క్లో ఎగ్ ఇవ్వలేదని ఫీల్ అయిన సీతు ఆ చీఫ్ పొజిషన్ని సాధించుకుంది. నాకు అది మస్తు అనిపించింది. మన నబిల్ కూడా చాలా స్ట్రాంగ్. నబిల్ కూడా మంచి. నబిల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబిల్ మిస్టేక్స్ నుంచి జల్దీ రియలైజ్ అవుతూ ఉంటాడు. సో అది చాలా మంచి థింగ్ ఒక కంటెస్టెంట్కి. అవును. పైగా మనోడి స్లాంగ్ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ అందరూ కూడా. టిపికల్ గా బాగా అట్రాక్ట్ అవుతుంది. హైదరాబాద్ హిందీ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ. అవును. సో ఓవరాల్ గా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా అసలు గుడ్ బ్యాడ్ అంటే? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయి. బట్ నాకు ఇచ్చిన మెమరీస్ అన్నీ మంచి మెమరీస్. బిగ్ బాస్ బయటకు వచ్చేటప్పుడు 11 మంది వాడు హౌస్లో ఉండాలి అని అన్న ఇంటెన్షన్తో బయటకు వచ్చిన. సో చాలా మంచిగా బయటకు వచ్చిన, అంటే హ్యాపీగా వెళ్ళినా హ్యాపీగా బయటకు వచ్చిన. ఓకే అన్న. సో ఫర్దర్గా మీ డైరెక్షన్ చేసి ఇంకా మంచి సినిమాలు చేయాలి అండ్ కొత్త కథలతో ముందుకు రావాలి అండ్ యాక్టర్గా కూడా వచ్చి బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.